హాయ్ అండి, వెల్కమ్ టు పుష్ప న్యాచురల్ టాక్స్. ఈరోజు నేను నెయ్యి అయితే కాస్తున్నాను. దీనికోసం నేను 15 డేస్గా పాల మీద మరియు పెరుగు మీద రెండింటి మీద మేగడని కలెక్ట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉన్నాను. ఈ పెట్టిన మేగడని ఈరోజు అయితే కాస్తున్నాను. దీనికోసం ముందుగా డీప్ ఫ్రిడ్జ్లో నుంచి బాక్స్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక 4 అవర్స్ ముందుగా. ఆ గడ్డంతా కరిగాక మనం మిక్సీ పట్టుకున్నామంటే వెన్నపూస అనేది పైకి తేలిపోతుంది. కింద ఏమైనా పాలు కానీ మజ్జిగ కానీ ఉంటే కిందకి వెళ్ళిపోతాయి. చూడండి, నాకైతే ఎంత బాగా వచ్చిందో. వెన్నపూస అనేది ఒక 2 మినిట్స్ మిక్సీ పట్టే తాలకే పైకి తేలిపోయింది. ఈ విధంగా పైకి తేలిన వెన్నపూసని మనం కలెక్ట్ చేసుకొని చల్లటి నీళ్ళల్లో 2-3 సార్లు కడిగామంటే మంచి స్మెల్తో వస్తుంది నెయ్యి అనేది. చూడండి, నాకైతే క్రీమ్ ఎంత బాగుందో, క్రీమ్ లాగా వచ్చేసింది బాగా వెన్నపూస అనేది. ఈ మజ్జిగనైతే మనము వాడుకోవచ్చు, లేదనుకుంటే మనం చెట్లు ఏమైనా ఉంటే దానికైనా వేసేసేయచ్చు. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న వెన్నపూసని సిమ్లో పెట్టి కాచుకోవాలండి. ఈ విధంగా సిమ్లో పెట్టుకోవడం వల్ల నెయ్యి అనేది మాడకుండా నిదానంగా కరుగుతుంది వెన్నపూస. దీనివల్ల మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఈ నురగ మొత్తం తగ్గిందంటే మనకు నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోయినట్టు. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకి తీసుకొస్తాను. చూడండి, నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోయింది. ఆ బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోవచ్చాయి. ఈ నెయ్యిని మనము చల్లార్చి ఒక గ్లాస్ బాటిల్లో వడగట్టి పెట్టుకున్నామంటే నెయ్యి చాలా బాగుంటుందండి. ఇదైతే కాగేటప్పుడే మంచి స్మెల్ వచ్చింది, చాలా బాగా వచ్చిందండి నెయ్యి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.